హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం వీడియోలో రామాయణంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని, దాని వెనుకున్న ఆంతర్యాన్ని, శ్రీ మహావిష్ణువు పాదుకలకు ఇచ్చిన మాట, దాని వెనుకున్న విశిష్టత, పాదుకల వృత్తాంతం, మనం గ్రహించవలసిన నీతి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక కథలోకి వెళ్దాం. సీతాదేవి స్వయంవరానికి విచ్చేసిన శ్రీరాముడు శివధనస్సును విరిచి సీతాదేవిని పెళ్లాడతాడు. తరువాత సీతా సమేతంగా అయోధ్యకు విచ్చేస్తారు. కొన్నాళ్లకు రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు దశరథుడు. ఆ విషయం తెలుసుకున్న కైకేయి మందర ప్రేరేపణ వల్ల భరతుడికే రాజ్యం కట్టబెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఒకనాడు దండకవనంలో యుద్ధరంగంలో ఉండగా దశరథుడు సొమ్మసిల్లి పడిపోతాడు. ఆ సమయంలో దశరథుని ప్రాణాలు కాపాడిన కైకేయిని 2 వరాలు కోరుకోమని చెబుతాడు దశరథుడు. అప్పుడు తను అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను అని చెబుతుంది. ఇప్పుడు ఆ వరాలనే అస్త్రాలుగా ప్రయోగిస్తుంది. దశరథుని 2 వరాలు కోరుకుంటుంది. మొదటి వరం భరతుని పట్టాభిషేకం. రెండవ వరం రాముడికి 14 సంవత్సరాల వనవాసం. తండ్రి మాట జవదాటని రాముడు వనవాసానికి పయనమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న భరతుడు ఎంతో చింతిస్తాడు. అంతలో దశరథుడు రాముని కోసమై చింతిస్తూ స్వర్గస్థుడవుతాడు. దశరథుడు ఇలా పుత్రవాత్సల్యంతో చనిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదే శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల శాపం. దశరథ మహారాజుకు శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు ఇచ్చిన శాపం గురించి తెలుసుకుందాం. అయితే శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల ఇద్దరికీ కంటి చూపు ఉండదు. వారు శ్రవణ కుమారునిపైనే ఆధారపడి ఉండేవారు. ఒకరోజు శ్రవణ కుమారుణ్ణి వారు ఒక కోరిక కోరతారు. వారికి తీర్థయాత్రలు సందర్శించాలని కోరిక ఉందని చెబుతారు. సంతోషించిన శ్రవణ కుమారుడు వారు ఇరువురిని ఒక కర్రకు 2 దిక్కుల 2 కావడిలను కట్టి ఇరువురిని కావడిలో కూర్చోబెట్టుకొని తీర్థయాత్రలకు ప్రయాణం మొదలు పెడతాడు శ్రవణ కుమారుడు. దారి మధ్యలో వారికి దాహంగా ఉందని నీరు కావాలని కోరతారు తల్లిదండ్రులు. నీటి కోసం పక్కనే పొదల్లో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో అటుగా వేటకు వచ్చిన దశరథ మహారాజు పొదల మధ్యలో అలికిడిని గమనించి ఏ మృగమో నీటికై వచ్చిందని అనుకొని బాణం సంధిస్తాడు. అది తిన్నగా శ్రవణ కుమారుడికి తగులుతుంది. దగ్గరికి వెళ్ళేసరికి కొనవూపిరితో ఉన్న శ్రవణ కుమారుణ్ణి చూసి దశరథుడు ఎంతటి అపరాధం చేశాను అని చింతిస్తాడు. తన తల్లిదండ్రుల వివరాలను తెలుపుతూ శ్రవణ కుమార్ మరణిస్తాడు. ఈ విషయం దశరథుని ద్వారా తెలుసుకున్న శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు నీవు కూడా పుత్రవాత్సల్యంతో చనిపోవుగాక అని శపించి వారు కూడా మరణిస్తారు. ఈ శాపం కారణంగానే దశరథుడు ఇలా మరణిస్తాడు. ఇక భరతుడు అన్న కోసమై సైన్యాన్ని వెంట పెట్టుకొని అడవికి వెళ్తాడు. భరతుడు అరణ్యంలో రాముల వారిని కలిసి తండ్రి మరణ వార్తను మరియు తిరిగి వచ్చి రాజ్యపాలన చేయమని ప్రార్థిస్తాడు భరతుడు. తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖిస్తాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం తన కర్తవ్యం కాబట్టి వనవాస దీక్ష ముగించవలసిందే అని నిశ్చయించుకుంటాడు శ్రీరాముడు. అప్పుడు భరతుడు 14 సంవత్సరాల తర్వాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేస్తాను అని ఆ పాదుకలను తన వెంట రాజ్యానికి తీసుకువెళ్ళి సింహాసనంపై ఆ పాదుకలను ఉంచి రాజ్యపాలన చేస్తాడు. ఇక్కడికి ఈ కథ సమాప్తం. అయితే మీరిక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భరతుడు పాదుకలను తన వెంట తీసుకెళ్ళి సింహాసనంపై పెట్టి రాజ్యపాలన చేయడం. మరి అన్నను అంత ప్రాణంగా అభిమానించే భరతుడు పాదుకలను ఎందుకు తీసుకెళ్లాడు అని మీరు అడగవచ్చు. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది అన్నమాట జవదాటకపోవడం. రెండవది ఇది చాలా ముఖ్యమైనది. మనం మొదటిగా చెప్పుకున్నట్టు పాదుకలకు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ నువ్వు ఎప్పుడూ కిందే ఉంటావు, నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు, నన్ను చూడు నేనెప్పుడూ పైనే ఉంటాను అని అంటూ కించపరిచింది. యోగ నిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని
పాదరక్షలతో పాదకులారా చింతించకండి. రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి 14 ఏళ్ళు రాజ్యపాలన చేయిస్తాను. కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అన్నాడు. అదే మనం ఇంతవరకు తెలుసుకున్న పాదుకల వృత్తాంతం. ఇది దాని వెనుకున్న కథ. అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకలు తెచ్చి సింహాసనంపై ఉంచాడు. భరతుడు ఆ పాదుకలకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది. శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ఈ వరం కారణంగానే పాదుకలను 14 సంవత్సరాలు సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేయిస్తారు. ఈ కథ వలన మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎవరిని చిన్నచూపు చూడకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.